ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడ స్తోత్రాలు, అద్వితీయుడ వందనాలు, ఆరాధ్యనీయుడ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రభువా, గతించిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ యొక్క కృపా సహాయమును మాకును మా కుటుంబమునకును దయచేసినందుకు స్తోత్రాలు. మంచి నిద్ర మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ రోజును చూడలేక అనేక మంది గతించిపోయినప్పటికీ తండ్రి, మీ కృప చొప్పున మా అందరినీ జ్ఞాపకం చేసుకొని సజీవులుగా ఈ నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, ఈ రోజున మాకు మేముగా మీకు సజీవ యాగముగా సమర్పించుకుంటుండగా అయ్యా, మీ చిత్తమును నెరవేర్చేవారిగా మమ్మల్ని నిలవబెట్టుకొనమని బ్రతిమాలుతూ ప్రార్థిస్తున్నాం. ఎస్ లార్డ్, నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 47వ వచనం ద్వారా తండ్రి మీరు సెలవిచ్చిన రీతిగా అవునయ్యా, మీరు మమ్మల్ని అన్యజనులకు వెలుగుగా నిలవబెట్టి ఉన్నారు. మేము ఈరోజు ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నామో అది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు అని, అయ్యా మా నుంచి వెలుగు మాత్రమే బయటికి వెళ్ళాలి అని, మా ద్వారా చీకటి క్రియలు ఏది జరగకుండా ఉండాలి అని నాయన మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ రీతిన మా యొక్క జీవితం ఉండుటకు సహాయం దయచేయండి. మేము మాట్లాడుతున్న మాటలు, మేము చేస్తున్న పనులు, మా ప్రవర్తన, మా యొక్క కార్యములు అన్నీ కూడా తండ్రి వెలుగుమయముగా ఉండడానికి కృప దయచేయండి. అయా, మమ్మల్ని బట్టి మీ నామాన్ని ఈరోజు ఎవరూ కూడా దూషించకుండా, ఎవరు కూడా మమ్మల్ని బట్టి అయా మీ నామాన్ని అసహించుకొనకుండా అయా సహాయము దయచేయండి, నడిపించండి, కృప చూపించండి. ప్రతి విషయంలో మీరే తోడై ఉండండి తండ్రి. నాయన, ఈ యొక్క వెలుగు తండ్రి ఈ లోక సంబంధమైన క్రియల ద్వారా తండ్రి ఆగిపోవడానికి, ఆరిపోవటానికి వీలు లేకుండా వాక్య జ్ఞానముతో ప్రతి ఒక్కరిని కూడా నింపమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మేము చేస్తున్న పనులను బట్టి అడుగుతున్నాము. ఉద్యోగ వ్యాపార పరిచర్యలను, చేతి పనులను కూడా ఆశీర్వదించండి. ఎవరు కూడా ఎక్కడ ఆగిపోకుండా, వెనకబడిపోకుండా వారు చేస్తున్నటువంటి పనుల్లో నూరంతలుగా ఫలించే కృప దయచేయండి తండ్రి. ఆయన జ్ఞానము, వివేచన, బలము, శక్తి సమస్తాన్ని మీరే వారికి అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆగిపోయి ఉన్న పనులు కూడా మీ కృపను బట్టి మరలా పునరుద్ధరించబడే కృప దయచేయండి. నూతనమైన కార్యాలు ప్రారంభిస్తున్నారు, శుభకార్యాలు జరుపుకుంటూ ఉన్నారు. వారందరినీ దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అయినా అదే విధముగా ప్రయాణాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము. వెళుతూ ఉన్న మార్గాలలో, వస్తూ ఉన్న మార్గాలలో మీ రక్షణ సహాయము ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. ఎవరికి ఏ అపాయము, ఏ ప్రమాదము సంభవించకుండా, మార్గము మధ్యలో ఎటువంటి ఆటంకాలు రాకుండా తండ్రి ఈ రోజంతా మీ రక్షణ వలయములో భద్రపరచండి. అయా, ఈ రోజున ఎవరికి ఏ లోటుందో తండ్రి ఆ లోటు లేకుండా కృప దయచేయండి. ఆర్థిక పరమైన కష్టాలు లేకుండా, అనారోగ్యపరమైన వ్యాధి బాధలు ఏవి వారి దగ్గరికి రాకుండా, ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా ప్రభువా ప్రతి విషయంలో మీరే తోడై ఉండి నడిపించమని, సహాయమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే రీతిన ఎగ్జామ్స్ కోసము, ఇంటర్వ్యూస్ కోసము బిడ్డలు సిద్ధపాటు కలిగి ఉంటున్నారు, చదువుతున్నారు ప్రభువా, వెళుతూ ఉన్నారు నాయన. అయ్యా, వాటిల్లో వారు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి సహాయము దయచేయండి తండ్రి. అదే విధముగా హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారు. ఏ రిపోర్ట్స్ కోసం, ఏ డెలివరీస్ కోసం, ఏ ఆపరేషన్స్ నిమిత్తం వెళ్తున్నారో వాటన్నిటినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాము. వారికి అనుకూలముగా ఆ రిపోర్ట్స్ ఉండడానికి, అక్కడ పరిస్థితులు మార్చబడడానికి సహాయము దయచేయండి. అయ్యా, ఈరోజు గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు బిడ్డలు, యవనులు, గృహిణీలు, చిన్న బిడ్డలు, వారందరికీ మీ కాపుదల కంచె అనుగ్రహించండి తండ్రి. నాయనా, ఈ రోజున ఈ లోక సంబంధమైన ఆకర్షణల్లో ఎవరు కూడా పడిపోకుండా సహాయం దయచేయండి.
అయా సమాధానముతో నెమ్మది కలిగి, ప్రేమ కలిగి, అయా సహించే హృదయం కలిగి, క్షమించే హృదయం కలిగి ఈరోజు మేము ఉండడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని కూడా వ్యర్థమైన వాటికి మేము ఇవ్వకుండా మీ కొరకు వాడడానికి మాకు జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. మీ యొక్క కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని, మేమును కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమగలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.